ఈరోజు పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కమిషన్కి పెన్షన్లు ఇంటి వద్దనే ఇవ్వండి మే 1వ తారీఖున అని చెప్పని లక్షల పెన్షన్ని వారందరికీ ఇవ్వటమే కావచ్చు, ఏదైనా సరే అడ్డుకోవటమే పనిగా పెట్టుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. వాలంటీర్ల ద్వారా, ఆ వ్యవస్థ ద్వారా వారందరినీ వాలంటీర్ వ్యవస్థని చిన్నాభిన్నం చేయాలని, వాలంటీర్ వ్యవస్థని కించపరిచే విధంగా మాట్లాడి, అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి ఆయన శిష్యులైనటువంటి పీపుల్స్ ఫర్ ఫోరం డెమోక్రసీ నిమ్మగడ్డ రమేష్ కానీ వారి మిత్రబృందం కానీ అన్ని కోర్టులు తిరిగి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యవస్థ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయకుండా ఆంధ్రప్రదేశ్లో అడ్డుకున్నటువంటి వ్యక్తి ఎవరిని అడిగినా చంద్రబాబు అని చెప్తారు. ఈ మొత్తం ఎపిసోడ్లో పెన్షన్లు ఇంటి వద్ద పంపిణీ చేయకుండా అడ్డుకుని వాలంటీర్లని తొలగించాలని, వాలంటీర్లు కోర్టుకు వెళ్లి వాళ్ళు రాజీనామాలు ఆమోదం చేయొద్దని ఇలా రకరకాలుగా చెప్పినటువంటి వ్యక్తి ఈ మొత్తం ఎపిసోడ్లో ప్రధాన ముద్దాయి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు. ఆయనే అడ్డుకుంటాడు, ఆయనే వాళ్ళ సంబంధించినటువంటి వ్యక్తులతో ఉత్తరాలు రాయిస్తారు, ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్తారు. ఈ రాష్ట్రంలో 30 మంది పెన్షన్దారులు చనిపోవడానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. మళ్ళీ ఆయనే ఉత్తరం రాస్తారు, మే 1వ తారీఖున అందరికీ ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలి అని చెప్పని. డబుల్ స్టేట్మెంట్స్ అనమాట. అడ్డుకునేటటువంటి వ్యక్తులు మీరే, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వస్తుందని, వాళ్ళందరూ తిరగబడుతున్నారని, వాళ్ళందరూ వికలాంగులు, వితంతువులు, వృద్ధులు అందరూ శాపనార్థాలు పెడుతున్నారని మళ్ళీ ఉత్తరం రాసి ఒకటి ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పని మళ్ళీ ఆయనని అడ్డుకుని ఆయన ఇబ్బంది పెట్టి అధికారుల మీద, ప్రభుత్వం మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర జల్లేది కూడా మీరే. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో పాపం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే పెన్షన్లు అడ్డుకుని పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు పుణ్యం చేసి 5 సంవత్సరాల పాటు ఇంటి వద్దే పెన్షన్లు ఇచ్చి ఒక వ్యవస్థను తీసుకొచ్చి, ఒక మంచి పరిపాలన తీసుకొచ్చి ఆయా వర్గాల వారికి, వృద్ధులు, వితంతువులు, అలాగే కిడ్నీ పేషెంట్లు, వికలాంగులు అందరికీ కూడా ఇంటి వద్దే పెన్షన్ ఇచ్చి పుణ్యం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఏ ముఖం పెట్టుకుని మీరు ఉత్తరం రాస్తారు? దీనంతటికీ కారకులు మీరే కదా. మీరు మీడియా వ్యక్తులు కూడా ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఎక్కడైనా మనం అనేక రకాలైనటువంటి కథనాలు విన్నాం. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఇంటి వద్ద లేకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇచ్చి, లేకపోతే ఎక్కడ కూతురు దగ్గర కొడుకు దగ్గర ఉన్న వాళ్ళకి వాలంటీర్లు వెళ్లి పెన్షన్లు ఇచ్చి, ఒక సేవా కార్యక్రమం ద్వారా 64-65 లక్షల పెన్షన్ని 1-2 తారీఖుల్లో బట్వాడా చేసినటువంటి మంచి ప్రభుత్వాన్ని బురద జల్లే విధంగా, పెన్షన్దారులను ఇబ్బంది పెట్టే విధంగా చేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అని చెప్పని చెప్తా ఉన్నాం. కాబట్టి మేమేమంటున్నామంటే పొలిటికల్గా ఏదో ఒకటి పేద ప్రజలకి ప్రభుత్వము సహాయం చేస్తుంటే అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేసి దాన్ని ఇబ్బంది పెట్టాలి, రాక్షస ఆనందం పొందాలి అని చెప్పి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ప్రజల నుంచి ఈ లబ్ధిదారులందరి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని చేస్తున్నటువంటి మంచి పనులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని కాముగా ఉంటే మంచిదని చెప్పని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. పెన్షన్లు ఎన్నికల కమిషన్ మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ మూలంగానే, మీ మనుషులు కోర్టుకు వెళ్లడం మూలంగానే పెన్షన్లన్నీ కూడా ఆలస్యం అవుతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కొత్తగా మీరు పెన్షన్దారుల తరఫున
ఒకళ్ళ తప్పుచ్చుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఇందులో ఇంటర్ఫీర్ కాకుండా ఉంటే ఏ నెలగా 56 నెలలుగా 57 నెలలుగా ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ల విధానం, పెన్షన్ల పంపిణీ ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగానే జరుగుతుంది. కాబట్టి దీనికి ఈ ఇబ్బందులకి, పెన్షన్దారుల యొక్క ఇబ్బందులకి ప్రధానమైనటువంటి కారణం మీరే అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, ఈ డబుల్ స్టేట్మెంట్స్, 2 కళ్ళ సిద్ధాంతాలు, లేకపోతే 2 రకాల మాటలు, 2 రకాల ధోరణులు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంకా మీరు పెద్దగా చెప్తే ఉపయోగం లేదు అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు.